ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తి మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతితో ఒక్కసారిగా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కు బయలుదేరారు. చంద్రబాబు ఇప్పటికే ఏజీలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. దీంతో నారా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నారావారిపల్లిలో జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అయితే ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించినట్టుగా తెలుస్తుంది. దీంతో వెంటిలేటర్పై నారా రామ్మూర్తి నాయుడుకు చికిత్స అందించారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ హుటాహుటిన అసెంబ్లీ నుంచి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని వెంటనే హైదరాబాద్ పయనమయ్యారు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆయన గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి చేరుకొని తన చిన్న అన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఇక మరోవైపు తమ్ముడి మరణ వార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు. ఆయన మరికొద్దిసేపట్లో హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఇక ఇప్పటికే నారా రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గచ్చిబౌలిని ఏజీ ఆసుపత్రికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. నారా వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకోవడంతో ఒక్కసారిగా ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అటు నారా వారి కుటుంబ సభ్యులు కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నారా రామ్మూర్తి మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. నారా కుటుంబంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఇక నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నారావారిపల్లిలో జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఏజీ ఆసుపత్రి నుంచి మా కరెస్పాండెంట్ శిల్ప ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి వచ్చారు. శిల్ప, నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వైద్యులు ఎప్పుడు ఆయన మృతిని ధృవీకరించారు? ఏ విధంగా ఆయన మృతి చెందినట్టుగా ప్రకటించారు? కాసేపటి క్రితమే నారా రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచినట్లు అఫీషియల్గా ఏజీ హాస్పిటల్ విడుదల చేశారు. గత 3 రోజుల క్రితం ఏదైతే కార్డియాక్ అరెస్టు కింద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, చికిత్స పొందుతూ ఈరోజు కాసేపటి క్రితము క్రిటికల్గా ఉండటంతో కాసేపటి క్రితము తుది శ్వాస విడిచారు. ఎప్పుడైతే క్రిటికల్ పొజిషన్ ఉందని తెలియగానే ఒక్కసారిగా నారా లోకేష్ వెంటనే ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ నుంచి హుటాహుటినిగా హైదరాబాద్కు బయలుదేరి ఇప్పటికే హాస్పిటల్ చేరుకున్నారు. అదేవిధంగా నారా రామ్మూర్తి నాయుడు యొక్క తండ్రి నారా రోహిత్ కూడా ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. కాసేపటి 3 రోజుల క్రితం వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఏదైతే గుండె సంబంధిత సమస్యతో కొన్నేళ్ల నుంచి బాధపడుతున్నారు. దీని కోసమని చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్కి వచ్చారు. దీనికోసం చికిత్స పొందుతూ ఈరోజు కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచినట్లు ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ ఈ విషయం తెలుసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే మహారాష్ట్ర షెడ్యూల్ ప్రకారం ఈరోజు మహారాష్ట్ర పర్యటన ఉంది, దాన్ని రద్దు చేసుకొని ఇప్పటికే హైదరాబాద్కి బయలుదేరారు. సాయంత్రం 4 గంటల లోపు ఇక్కడ హైదరాబాద్కు రీచ్ అవుతారు. మొత్తం ఏదైతే ఈ రేపు అంత్యక్రియలు కూడా సంబంధించి రేపు నారావారి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ స్వగ్రామమైనటువంటి నారావారిపల్లిలో అంత్యక్రియలు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే ఒకవైపు చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున, ఇంకోవైపు నారావారి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికే హాస్పిటల్కి చేరుకుంటున్నారు. ఇక్కడ హాస్పిటల్ చుట్టూ విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే అనౌన్స్ చేశారు. రేపు ఏదైతే సాయంత్రం నుండి ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళి అనంతరం స్వగ్రామమైనటువంటి నారావారిపల్లిలో అంత్యక్రియలు ఉన్నట్టు ఇప్పటికే ఇక్కడ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఏదైతే గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో గత 3 రోజుల క్రితం ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఏదైతే గుండె సమస్యలతో గత కొన్నేళ్లుగా బాధపడుతున్నారు. ఇందులో భాగంగా కొంచెం క్రిటికల్గా ఉండటంతోనే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు, అడ్మిట్ అయ్యారు. ఈరోజు ఇంకా చాలా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో నారా లోకేష్ ఏదైతే అసెంబ్లీలో ఉన్నారో అసెంబ్లీ నుంచి ఈ విషయం తెలుసుకున్న అనంతరం హుటాహుటినిగా హైదరాబాద్కి బయలుదేరి కాసేపటి క్రితమే హాస్పిటల్కి చేరుకున్నారు. ఒకవైపు నారా లోకేష్ కావచ్చు, నారా రోహిత్ కావచ్చు, వీళ్ళందరూ చేరుకున్నారు. మరి కాసేపట్లో 4 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. మొత్తం మీద ఏదైతే గుండె సంబంధించిన సమస్యతోనే
సమస్యతోనే బాధపడుతున్నట్లు, దాని కారణంగానే మరణించినట్లు ఇప్పటికే హాస్పిటల్ వర్గాలు ధృవీకరించారు. మొత్తం మీద ఈరోజు ఏదైతే హాఫ్ అన్ అవర్ కింద తుది శ్వాస విడిచినట్లు హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. మొత్తం మీద ఇక్కడ ఒక విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే అంత్యక్రియలకు సంబంధించి కూడా మొత్తం నారవారిపల్లిలో ఉంటాయని ఇప్పటికే ఎవరైతే కుటుంబ సభ్యులు కావచ్చు మొత్తం కూడా చెప్పారు. అండ్ ఇప్పుడిప్పుడే ఎవరైతే ఈ విషయం తెలుసుకున్న ఇప్పటి నుంచే ఒకవైపు తెలంగాణ టీడీపీ అభిమానులు కావచ్చు, తెలంగాణ టీడీపీ నాయకులు కావచ్చు ఒక్కరొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. మొత్తం మీద ఇప్పటికే నారా లోకేష్ కావచ్చు, నారా రోహిత్ కావచ్చు ఇప్పటికే లోపల ఉన్నారు. మొత్తం మీద కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచినట్లు అఫీషియల్ గా శిల్ప మీరు అలాగే లైన్ లో ఉండండి. ఏపీ నుంచి మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నారా రామ్మూర్తి మృతి చెందినట్టుగా అధికారికంగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు అలాగే నారా వారి కుటుంబంలో కూడా విషాద చేయాలనుకున్న టీడీపీ కార్యకర్తలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏపీ సంబంధించి నేతలు ఎలా స్పందిస్తున్నారు? నారా రామ్మూర్తి నాయుడు మృతి సంబంధించి అధికారికంగా ధృవీకరించిన నేపథ్యంలో ఏపీ టీడీపీ నేతలు ఏ రకమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు? రామదాస్, మనం ఉదయం నుంచి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి చూసాం. రామ్మూర్తి నాయుడు పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. చాలా వెంటిలేషన్ మీద ఉండాల్సిన పరిస్థితిలో ఉంది. ఆరోగ్య సమస్యలు అయితే తనకి ఆరోగ్యం గడిచిన 10 సంవత్సరాలుగా కొత్త అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి అతనికి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఒక 15 రోజుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా కూడా క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే అతనికి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఉంచిన పరిస్థితి. అయితే అధికారికంగా డాక్టర్లు ఇందాకనే కార్డియాలజీ అరెస్ట్ తో గుండె హార్ట్ అటాక్ తో చెందినట్టుగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ అంత్యక్రియలకి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మృతదేహాన్ని రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని మరి కాసేపట్లో అక్కడి నుంచి నారావారిపల్లి, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లికి, తన సొంత గ్రామం నారావారిపల్లికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చంద్రబాబు కూడా మరి కాసేపట్లో హైదరాబాద్ కి 3:30 కల్లా హైదరాబాద్ కి చేరుకుంటారు. హైదరాబాద్ లో చేరుకున్న తర్వాత అక్కడ ఆయనతో పాటే మన మృతదేహంతో పాటే చంద్రబాబు నాయుడు కూడా నారావారిపల్లికి చేరుకుంటారు అనేది సమాచారం వస్తోంది. ఈ సాయంత్రానికి ఉండి రేపు ఉదయం అంత్యక్రియలు హైదరాబాద్ నారావారిపల్లిలో జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు కొంత అసెంబ్లీ జరుగుతోంది కాబట్టి టీడీపీ నేతలు కొంత సమాచారం అయితే తెలిసినప్పటికీ ఎవరు అధికారపూర్వకంగా సమాచారం రాకపోవడంతో అందరూ కొంత వేచి ఉన్నారు. బహుశా అసెంబ్లీ మధ్యాహ్నానికి 1 గంటలో ముగిసే పరిస్థితి అయితే ఉంటుంది. వెంటనే ఇక్కడ నుంచి కొంతమంది నేతలు ఆయనతో రామ్మూర్తి నాయుడుతో అనుబంధం ఉన్న నేతలు, ఎందుకంటే 1994లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో చాలా యాక్టివ్ గా చురుగ్గా ఉండే రామ్మూర్తి నాయుడు ఈయనకి 2 కుమారులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. 2 కుమారులు, రోహిత్ సినిమా యాక్టర్ గా ఉన్నారు, మరో కుమారుడు పూర్తిగా వ్యాపార కూడా చూస్తున్న నేపథ్యం అయితే చూస్తున్నాం. అయితే రేపు ఉదయం బహుశా 9 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు అనేది సమాచారం. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే నరవారి పల్లికి ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు తీసుకునే దానికి అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. నరవారి పల్లిలో కొంత విషాద ఛాయలు అయితే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు కూడా నారావారిపల్లిలోనే చాలా ఎక్కువ కాలం రామ్మూర్తి నాయుడు అక్కడే గడిపిన పరిస్థితి అయితే ఉంది. చాలా కాలంగా ఆయన తిరుపతిలో నారావారిపల్లిలోనే ఆయనకి సొంత ఇల్లు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అక్కడే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆయన అదే ప్రాంతానికి ఎమ్మెల్యేగా కూడా 94లో పనిచేశారు. కొంత అనుబంధం అక్కడ ఉన్న నేపథ్యంలో, బంధువర్గం కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో ఆయన అంత్యక్రియలన్నీ కూడా అక్కడే జరుగుతాయి. ఎందుకంటే ఆయన తండ్రి అంటే చంద్రబాబు నాయుడు తండ్రి కావచ్చు, తల్లి కూడా ఇద్దరు అక్కడే ఉన్నారు. ప్రతి ఏటా అక్కడే వాళ్ళకి నివాళులు అర్పించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈయన అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ బహుశా రేపు ఉదయానికి నారావారిపల్లి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లకి సిద్ధమైంది. ఈ సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో అధికారిక కార్యక్రమాలకి అక్కడ చేస్తారు. అధికార లాంఛనాలతో
గతంలో ఎమ్మెల్యేగా కూడా చేశారు కాబట్టి అధికార లాంఛనాలతో ఆయనకి అంత్యక్రియలు నిర్వహిస్తారా లేదా అనేది ఇంకొంత సమయం పడుతుంది. కానీ అంత్యక్రియలు మాత్రం పూర్తిగా కూడా అక్కడే నిర్వహించే పరిస్థితి చూస్తున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా పురంధేశ్వరి కూడా ఏఐజీకి చేరుకుని తర్వాత రామకృష్ణ తర్వాత సోదరులు అందరూ అక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి 3:30 సమయంలో హైదరాబాద్ కి ఢిల్లీ నుంచి ఇప్పుడే బయలుదేరారు కాబట్టి 3:30 సమయంలో ఆయన హైదరాబాద్ కి చేరుకుంటారు. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో నారావారిపల్లిలో నారా రామ్మూర్తి నాయుడు మృతి ఒక్కసారిగా విషాద ఛాయలనుకున్నాయి. అటు టీడీపీ కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 1952లో నారా ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ దంపతులకు జన్మించిన నారా రామ్మూర్తి నాయుడు ఒక దఫా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 1994లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 5 సంవత్సరాల పాటు సేవలు అందించారు. ఇక 1999లో గల్లా అరుణ కుమార్ చేతిలో ఓటమి తర్వాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక కొద్ది రోజుల పాటు ఆయన అల్జీమర్స్తో కూడా బాధపడ్డట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకున్నారు, విరమించుకున్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబానికి వెళ్ళి ఓదార్చే క్రమం కూడా మనం చూసాం. ఆయన కుటుంబానికి ధైర్యం కూడా చెప్పారు. పెద్దన్నగా అండగా ఉంటానంటూ ధైర్యం చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవలే ఆయన ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా ఇవాళ ఉదయం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ నుంచి హుటాహుటిన బయలుదేరారు. ఆయన కార్యక్రమాలని రద్దు చేసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకోగానే ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులతో ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితి గురించి ఆరా తీశారు. అయితే రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో మరణించినట్టుగా ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. దీంతో ఒక్కసారిగా అటు టీడీపీ కార్యకర్తలు విషాద ఛాయలు మొత్తం మీద నారావారి కుటుంబంలో ఒకసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ప్రస్తుతం నారావారిపల్లిలో మా కరెస్పాండెంట్ రవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, ఒకసారిగా నారా రామ్మూర్తి నాయుడు మృతితో నారావారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ రామదాసు, నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు మరణించాడని తెలియడంతోనే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు అలాగే టీడీపీ శ్రేణులు అందరూ కూడా తీవ్ర విషాదానికి లోనయ్యారు. ప్రధానంగా అంటే రామ్మూర్తి నాయుడు ఇక్కడ నారావారిపల్లిలో ఇక్కడ ఉన్న వాళ్ళతో స్థానికంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉండే క్రమంలోనే అనారోగ్య కారణాల రీత్యా హైదరాబాద్కి వెళ్ళి మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే అంటే రామ్మూర్తి నాయుడు అందుబాటులో ఉంటారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు అయితే అందుబాటులో నారావారిపల్లి గ్రామస్తులకు వీళ్ళకి అందుబాటులో ఉండరు కాబట్టి ఇక్కడ గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా కూడా నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు చూసేవారు. అలాగే అనారోగ్యంతో కారణంతో మృతి చెందడంతో ఇవాళ విషాదాలు కమ్ముకున్నాయి. అదే కాకుండా బంధువులందరూ కూడా తీవ్రంగా బాధపడుతున్నారు. అదే ఇవాళ సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ నుంచి 4 గంటలకి నారావారిపల్లికి నారా రామ్మూర్తి నాయుడు భౌతికాయం చేరుకుంటుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అలాగే అంతిమ ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా చేస్తున్నారు. అదే కాకుండా బంధువులు అంటే సుదూర ప్రాంతంలో ఉన్న బంధువులు మిత్రులు అందరూ కూడా ఇక్కడ నారావారిపల్లికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అలాగే నారా రామ్మూర్తి నాయుడు మృతదేహంతో పాటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కూడా వస్తారని చెప్పి తెలియడంతోనే ఇక్కడ పోలీసులు సైతం భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం అయితే చేస్తున్నారు. అంటే వీఐపీలందరూ వస్తారు కాబట్టి అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేస్తున్నారు. అలాగే రామ్మూర్తి నాయుడు సోదరి అలాగే అమెరికాలో ఉంటున్నారంటూ సోదరి ఆమెను కూడా రప్పిస్తున్నారు. రామ్మూర్తి నాయుడు సోదరితో పాటు రామ్మూర్తి నాయుడు కొడుకులు 2 ఉన్నారు. ఒక అతను హీరో నారా రోహిత్, ఇంకొక